అందరికీ నమస్కారం. పడుకునేటప్పుడు తల దగ్గర పొరపాటును కూడా ఈ వస్తువులను పెట్టకూడదు. రాత్రిపూట పడుకునేటప్పుడైనా లేదా పగటిపూట పడుకునేటప్పుడైనా అస్సలు తల దగ్గర ఈ వస్తువులు ఉంచకూడదు. తల దగ్గర పెట్టి పడుకుంటే ఖచ్చితంగా మీరు కష్టాలు పాలవుతారు. లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందని సిద్ధశాస్త్రం చెబుతుంది. అంతేకాదు మంచి నిద్ర కూడా పట్టదు. తల దగ్గర ఈ వస్తువులు పెట్టి నిద్రిస్తే చెడు కలలు వస్తాయి. మీ ఒంట్లోకి దుష్ట శక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ప్రతి మనిషికి కూడా నిద్ర అనేది చాలా అవసరం. కష్టమైన సుఖమైన మన జీవితాలకు నిద్ర ఓ విరామ చిహ్నం. సర్వం మర్చిపోయి ఓ స్వల్పకాల మరణం. నిద్ర ముంచుకొస్తే ఎక్కడ ఎలా పడుకుంటున్నామో తెలియదు. అందుకే నిద్ర సుఖమెరగదని పెద్దలు అంటూ ఉంటారు. అందుకే నిండార రాజు నిద్రించు నిద్రయు ఒక్కటే, అందరినీ బంటు నిద్రయు ఒక్కటే అని తీర్మానం చేశాడు అన్నమయ్య. ఆహారం లేకుండా మనిషి నెల రోజులకు పైగా బతికిన సందర్భాలు ఉన్నాయి. కానీ నిద్ర లేకుండా 11 రోజులకు మించి బట్ట కట్టిన దాఖలాలు నమోదు కాలేదు. నిద్రపోతున్నప్పుడు జరిగే జీవిత క్రియలన్నీ శరీరాన్ని దృఢంగా ఆరోగ్యంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాయి. నిద్రపోతున్నప్పుడు రోగ నిరోధక శక్తి, కండరాలు, నాడీ వ్యవస్థ అన్నీ బలపడతాయి. మెలకువగా ఉన్నప్పుడు మెదడు చాలా శక్తిని వినియోగించుకుంటుంది. గాఢ నిద్రలో అటు మెదడుకు ఇటు శరీరానికి శక్తి అవసరం పెద్దగా ఉండదు. ఖచ్చితంగా కణ విభజనకు ఉపయోగపడే గ్రోత్ హార్మోన్లు, వాటికి శక్తిని అందించే రసాయనాలు అధికంగా ఉత్పత్తి అవుతాయి. నిద్రలో మెదడు విశ్రాంతి తీసుకోవడం వలన లేచిన తరువాత ఆలోచన, విశ్లేషణ, భావోద్వేగాలు లాంటి మానసిక చర్యలన్నీ మళ్ళీ యథావిధిగా చురుగ్గా సాగే అవకాశం ఉంటుంది. అంతేకాదు నిద్రలో కూడా మన జీర్ణ వ్యవస్థ కూడా నిదానంగా పనిచేస్తుంది. ఇన్సులిన్ నియంత్రణలో ఉంటుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నిద్ర జీవితానికి సరికొత్త ఉత్తేజాన్ని అందిస్తుంది. నిద్ర మనిషికి చాలా అవసరం. నిద్రపోతున్న సమయంలోనే మనిషి శరీరం పునరుత్తేజం అవుతుంది. ప్రస్తుత ఆధునిక కాలంలో మనిషికి నిద్ర కరువైపోతుంది. మంచి ఘనమైన నిద్ర దొరకటం అరుదైపోతుంది. తగినంతగా నిద్రపోకపోతే ఏకాగ్రత కోల్పోవడం, భావోద్వేగానికి లోనవటం జరుగుతుందని, మరి చిరాకు, ఒత్తిడి, కోపం, విచారం, మానసిక అలసట ఉండే అవకాశం ఉంది. నిద్ర చాలా అవసరం. అయితే చాలామందికి ఈ రోజుల్లో సరిగ్గా నిద్ర పట్టడం లేదు. దానికి కారణం ఈ వస్తువులను తల దగ్గర పెట్టుకొని పడుకోవటమే అని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు పడుకునేటప్పుడు ఈ వస్తువులను తల దగ్గర పెట్టుకుంటే ఖచ్చితంగా కష్టాలు వస్తాయని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. మరి ఇంతకీ పడుకునేటప్పుడు తల దగ్గర పెట్టకూడని ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, మీరు ఎప్పుడు పడుకున్నా సరే మీ తల దగ్గర పొరపాటును కూడా వార్తాపత్రికలు, పుస్తకాలు, మ్యాగజైన్లు వంటి వాటిని పెట్టుకోకూడదు. చాలా మందికి పడుకునే ముందు పుస్తకాలు, న్యూస్ పేపర్స్ చదివే అలవాటు ఉంటుంది. కాబట్టి వారు చదివిన తర్వాత వాటిని తల దగ్గర పెట్టి పడుకుంటూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. వాటిని వేరే ఎక్కడైనా సరే పెట్టి పడుకోవాలి. వీటిని తల దగ్గర పెట్టి పడుకుంటే ప్రతికూల ఫలితాలు వస్తాయి. జీవితంలో అన్ని కష్టాలే ఎదురవుతాయి. అలాగే నూనె డబ్బాలను కూడా ఎప్పుడు తల దగ్గర పెట్టుకొని పడుకోకూడదు. అలా పడుకుంటే జీవితంలో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ధనం నీళ్ళలాగా ఖర్చు అయిపోతుందని పడుకునేటప్పుడు తల దగ్గర బూట్లు, చెప్పులు లేకుండా చూసుకోవాలి. ఎవరైనా తల దగ్గర చెప్పులను ఉంచి నిద్రిస్తే వారి పేరు ప్రతిష్టలు దెబ్బతింటాయని శాస్త్రం చెబుతుంది. మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలామంది ఆ చెప్పులను తల దగ్గరే పెట్టుకుని పడుకుంటూ ఉంటారు. అలా మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి ఈ పొరపాటు మాత్రం చేయకూడదు. చాలామంది రాత్రి పడుకునే ముందు
దిండి కింద పర్సును పెట్టి పడుకుంటూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. ఇలా దిండి కింద లేదా తల దగ్గర పర్సు పెట్టి పడుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది, ఆర్థిక సమస్యలు వస్తాయి. ఇక ఈ రోజుల్లో అందరూ చేసే కామన్ తప్పు ఏమిటంటే ఫోన్ తల దగ్గర పెట్టుకొని పడుకోవడం. ఫోన్ తల దగ్గర పెట్టుకొని పడుకుంటే సరిగ్గా నిద్ర పట్టదు, చెడు కలలు వస్తాయి, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. కాబట్టి పడుకునేటప్పుడు తల దగ్గర పొరపాటును కూడా ఫోన్ని పెట్టుకోవద్దు, కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. అలాగే పడుకునేటప్పుడు తల దగ్గర విడిచిన బట్టలను, ఆహార పదార్థాలను వాటిని కూడా అస్సలు పెట్టకూడదు. అలా పెడితే మీకు ఉన్న సంపదలన్నీ తరిగిపోతాయి. భవిష్యత్తులో విపరీతమైన కష్టాలు వచ్చే అవకాశం ఉంది. అందరూ కూడా గుర్తించుకుని ఈ నియమాలను పాటించండి. పడుకునేటప్పుడు పొరపాటును కూడా తల దగ్గర ఈ వస్తువులను ఉంచకండి. ఏరికోరి మీ చేతులారా కష్టాలను తెచ్చుకోకండి. పురుషుడు భార్యతో కాకుండా ఈ ఒక్కరితో సంబంధం పెట్టుకోవచ్చు. దాని వలన ఎటువంటి పాపం తగలదు. శాస్త్రాల అనుసారం ఏ పురుషుడైనా కూడా భార్యతో కాకుండా స్త్రీతో సంబంధాలు పెట్టుకోవచ్చు. మరి ఆ స్త్రీ ఎవరో తెలియాలంటే ఒక కథను వినాలి. ఒకసారి నారద మహర్షి యమలోకానికి వెళ్తాడు. అక్కడ యమధర్మరాజు విశాలమైన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆయన దగ్గరే చిత్రగుప్తుడు కూడా ఉన్నాడు. నారదుడి రాకను గమనించిన యముడు ఆయనకు ఎదురెళ్ళి స్వాగతం పలికాడు, చిదాసనం చూపించాడు. నారద, మీ రాకతో ఈ ధర్మపురి ధన్యం అయ్యింది. చాలా కాలం తర్వాత మీరు ఇక్కడికి వచ్చారు. మీ రాకకు ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం ఏమిటో చెప్పండి అని నారదుల వారిని యమధర్మరాజు అడుగుతాడు. అప్పుడు నారదుడు యముడితో ఇలా అంటాడు: 3 లోకాల్లోని ప్రాణులకు వారి కర్మల అనుసారం వారిని శిక్షించే పని మీది. మీ దగ్గర సమస్త ప్రాణుల యొక్క లెక్కలన్నీ కూడా ఉంటాయి. పాపాత్ములను మీరు నరకలోకానికి పంపిస్తారు, పుణ్యాత్ములను స్వర్గానికి పంపిస్తారు. సమస్త ప్రాణుల యొక్క పాప పుణ్య కర్మ ఫలితాలు మీ దగ్గరే ఉన్నాయి. నేను మీ దగ్గరకు ఒక విచిత్రమైన ప్రశ్నను తీసుకొని వచ్చాను. మీరే ఈ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పండి అని నారదుడు అడుగుతాడు. అప్పుడు యముడు ఆ ప్రశ్న ఏమిటో నిస్సంకోచంగా నన్ను అడగండి అని యముడు అంటాడు. అప్పుడు నారదుడు, యమరాజా, ఒక పురుషుడు వివాహం చేసుకున్న భార్య ఒక్కదానితోనే సంబంధాలు పెట్టుకోవాలా, లేదా వేరే స్త్రీలతో కూడా సంబంధాలు పెట్టుకోవచ్చా? ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది భార్య ఉన్నా కూడా పరస్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇది పాపం కదా. అటువంటి మనుషులకు నరకంలో శిక్షలు వేయరా? ఈ విషయంలో శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? పురుషుడు అనేక వివాహాలు చేసుకోవచ్చా? ఈ ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పండి అని నారదుడు యముడిని వినయంగా అడుగుతాడు. అప్పుడు యముడు నారద మహర్షితో, సమస్త మానవ కళ్యాణం కొరకు మీరు చాలా మంచి ప్రశ్నను అడిగారు. ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథను చెప్తాను వినండి. కథలోనే మీరు అడిగిన ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానాలు లభిస్తాయి. కనుక ధ్యాస పెట్టి ఈ కథను వినండి అని ఇలా చెప్పడం మొదలు పెడతాడు. నారద, ప్రాచీన కాలంలో మధ్య దేశంలో మాహిష్మతి అనే ఒక అత్యంత శోభాయమానమైన నగరం ఉంది. ఆ నగరానికి రాజు ధర్మపాలుడు. ధర్మపాలుడు న్యాయాన్ని ప్రేమిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఆయన న్యాయ పరిపాలన వలన చాలా సంతృప్తిగా ఉన్నారు. రాజుగారు రాజ్యంలోని ప్రజలను చక్కగా చూసుకుంటూ ఉండేవారు. ప్రజల యొక్క అన్ని అవసరాలను కూడా చాలా జాగ్రత్తగా తీరుస్తూ ఉండేవారు. రాజుగారికి సుకన్య అనే ఒక భార్య ఉంది. ఆమె చాలా అందంగా ఉండేది. ఆమె అత్యంత గుణవంతురాలు, పతివ్రత స్త్రీ. ధర్మపాలుడు మరియు సుకన్య ఇద్దరూ దయాగుణం కలవారు. వారు చాలా యజ్ఞాలను, దాన ధర్మాలను, అనుష్ఠాలను చేసేవారు.
మరి రాజ్యంలో అన్నీ ఉన్నాయి, కానీ ఒకే ఒక్క కారణం వలన రాజు రాణి రాజ్యంలోని ప్రజలు బాధపడుతూ ఉండేవారు. ఆ కారణం ఏమిటంటే రాజుగారికి సంతానం లేదు. దాని వలన రాజుగారు ఎప్పుడు దిగులుగా ఉండేవారు. ప్రజలు కూడా రాజు బాధను చూడలేకపోయేవారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజుగారికి సంతానం కలగలేదు. ఎంతమంది వైద్యులను కలిసినా, ఎన్ని పరిహారాలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, దాన ధర్మాలు చేసినా ఫలితం లేదు. ఒకరోజు ప్రజలందరూ రాజు దగ్గరకు వచ్చి, మహారాజా, మీరు పుత్ర ప్రాప్తి కోసం ఇంకొక వివాహం చేసుకోండి అంటారు. కానీ రాజు మాత్రం ప్రజలు చెప్పిన మాటలను వినలేదు. రాజుకు సుకన్య మీద చాలా ప్రేమ ఉంది. రాజుగారు తన భార్య మనసును బాధ పెట్టాలని అనుకోలేదు. అంతేకాదు, రాజుకు శాస్త్రాల మీద కూడా చాలా గౌరవం ఉంది. శాస్త్రాల ప్రకారం ఏ పురుషుడైనా ఒకే స్త్రీతో తన జీవితాన్ని పంచుకోవాలి. భార్య ఉండగా ఎప్పుడూ పరాయి స్త్రీల వద్దకు వెళ్ళకూడదు. ఒక పురుషుడితో కలిసి ఇద్దరు స్త్రీలు సుఖంగా ఉండలేరు. ఏ పురుషులైతే భార్య ఉండగా ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకుంటారో వారికి ఘోర పాపం తగులుతుంది. ఖచ్చితంగా అలాంటి వారు నరకానికి వెళ్తారని రాజు నమ్మేవాడు. అందుకే రాజు రెండవ వివాహాన్ని చేసుకోవాలని అనుకోవట్లేదు. ఒకరోజు ప్రజలందరూ రాణి దగ్గరికి వెళ్ళి ఆమె మీద ఆగ్రహాన్ని చూపుతారు. రాజును రెండవ పెళ్లి చేసుకోకుండా ఆమె ఆపుతుందని తిడతారు. అప్పుడు రాణి సుకన్య కూడా ప్రజల యొక్క బాధను అర్థం చేసుకొని రాజు దగ్గరికి వెళ్ళి, స్వామి, మీరు దయచేసి రెండవ వివాహాన్ని చేసుకోండి. మన రాజ్యానికి భవిష్యత్తులో యువరాజు అవసరం ఉంది అని అంటుంది. కానీ రాజు మాత్రం రాణి చెప్పినా కూడా రెండవ వివాహానికి అంగీకరించడు. రాజు రాణితో ఇలా అంటాడు, ప్రియతమా, నేను రెండవ వివాహాన్ని చేసుకుంటే పెద్ద పాపాన్ని చేసిన వాడిని అవుతాను. నరకానికి వెళ్ళవలసి వస్తుంది. అదంతా కాదు, అసలు నేను రెండవ పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉండగలవా అని అడుగుతాడు. అప్పుడు రాణి రాజుతో, మీ సంతోషంలోనే నా సంతోషం ఉంది. నేను నా సవతిని నా సోదరిగా భావించి ప్రేమిస్తాను. మీరు ఈ విషయంలో ఏమాత్రం భయపడవద్దు. మీరు రెండవ పెళ్లి చేసుకున్న నేనేమి దుఃఖపడను. మీరు ఇంకొక వివాహం చేసుకోండి, నేను అనుమతిస్తున్నాను అని రాణి అంటుంది. అప్పుడు రాజుగారు, దేవి, ఈ పాపాల నుండి నన్ను ఎవరు కాపాడుతారు? నా స్త్రీ ఉండగా ఇంకొక స్త్రీతో సంబంధం పెట్టుకోవడం వలన నాకు అంటే పాపం నుండి నన్ను ఎవరు రక్షిస్తారు? ఆ పాపానికి ముక్తే లేదు. నేను అటువంటి ఘోరమైన తప్పు చేయాలని అనుకోవడం లేదు అని చెప్తాడు. ఈ సంభాషణను అంతా కూడా రాజుగారి పితృదేవతలు వింటూ ఉంటారు. వారు వారి పుత్రుడు చేసే ఈ పనులకు ఎంతో బాధపడతారు. మహారాజుకు సంతానం కలగకపోతే కుల వినాశనం జరుగుతుంది అని బాధపడుతూ ఉంటారు. ఒకసారి పూర్వీకులందరూ కూడా మహారాజు గారి కలలోనికి వచ్చి మహారాజుతో ఇలా అంటారు, బాబు, మీ కారణంగా మాకు దుర్గతి పడుతుంది, మన కుల వినాశనం జరుగుతుందని అంటారు. ఆ మాటలు విన్న మహారాజు, నేను అలాంటి ఏ పాపం చేశానని ఎందుకంత బాధపడుతున్నారు? నాకు కారణం తెలిస్తే మీ దుఃఖాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాను, చెప్పండి అని పూర్వీకులను రాజు అడుగుతాడు. అప్పుడు రాజుగారి పూర్వీకులు ఇలా అంటారు, మా దుఃఖానికి ఒకే ఒక కారణం ఉంది. మన వంశంలో ఆఖరి మగ పిల్లాడివి నీవు. నీకు మగ సంతానం కలగకపోతే మన వంశం ఇక్కడితో అంతరించిపోతుంది. తర్వాత మనకు పిండం పెట్టేవారు కూడా ఉండరు. నీతో పాటు మేము కూడా నరకానికి వెళ్ళవలసి వస్తుంది. అందువలన నీవు ఇంకొక వివాహం చేసుకో, ఒక కొడుకును సంతానంగా పొందు. నీవు పుత్రప్రాప్తి కోసం ఏదో ఒకటి చెయ్యి అని చెప్తారు. కానీ పితృదేవతలు చెప్పిన తర్వాత కూడా రాజు రెండవ వివాహం చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఇక చేసేదేమీ లేక
పితృదేవతలందరూ కూడా కలిసి యమధర్మరాజు దగ్గరకు దుఃఖంతో వెళ్ళి, యమధర్మరాజా, మీరే మా వంశాన్ని రక్షించాలి. మా పుత్రుడికి సంతానం లేదు. సంతానం లేకపోతే మా కులం నాశనం జరుగుతుంది. కనుక మీరు వెళ్ళి మా పుత్రునికి రెండో వివాహం చేసుకోమని ఆజ్ఞ ఇవ్వండి అని అడుగుతారు. అప్పుడు యమధర్మరాజు వారితో, మీరు ఏమీ బాధపడకండి, నేను వెంటనే మీ పుత్రుడి దగ్గరికి వెళ్ళి సంతానం కలిగేలాగా ప్రేరేపిస్తాను అని చెప్పి యమధర్మరాజు సాధువు రూపంలో వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్తాడు. ఆ సాధువును రాగానే ధర్మపాలుడు సంతోషంగా ఆయన్ను ఆహ్వానించి కార్యాలు చేస్తాడు. తరువాత రాజుగారు సాధువుని ఇలా అడుగుతారు, మహాత్మా, మీరు ఎవరు? ఎందుకు అసలు మా రాజ్యానికి వచ్చారు? మీ ముఖం చాలా తేజోవంతంగా ఉంది. మీరు పెద్ద తపస్విలాగా కనిపిస్తూ ఉన్నారు అని రాజు అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు రాజుతో ఇలా అంటాడు, నేను యమధర్మరాజును. మీ పూర్వీకులు ప్రార్థన చేయటం వలన నేనే స్వయంగా మీ వద్దకు వచ్చాను. నువ్వు నీ పూర్వీకులకు కోపాన్ని తెప్పిస్తున్నావు. దాని వలన నీ సామ్రాజ్యం అంతా కూడా నశించిపోతుంది. పుత్రుడే లేకపోతే నువ్వు దుర్గతి పాలవుతావు. నీకు మోక్ష ప్రాప్తి కలగదు. మోక్షం కలగాలంటే తప్పక పుత్ర సంతానం ఉండాలి అని యమధర్మరాజు అంటాడు. అప్పుడు ధర్మరాజు, యమధర్మరాజా, నాకు వివాహం జరిగిపోయింది. నాకు ఒక భార్య ఉంది. సంతానం కోసం ఇంకొక వివాహం చేసుకుంటే నాకు పాపం తగులుతుంది. దానికన్నా నేను ఎలాంటి పుత్రులు లేకుండా జీవితాన్ని గడిపితేనే మంచిది అని అంటాడు. దానికి యమధర్మరాజు, నీ ధర్మపాలనను, నీ నిష్టను నేను మెచ్చుకుంటున్నాను. కానీ నీకు తెలియని విషయం ఏమిటంటే రెండవ వివాహాన్ని చేసుకోవచ్చు. ఎలాంటి పాపం లేదు. ఎవరి భార్య అయితే భర్త ఇంకొక వివాహం చేసుకోవడానికి అనుమతిని ఇస్తుందో అలాంటి వారు తప్పక వివాహం చేసుకోవచ్చు. అటువంటి వారు తప్పక వివాహం చేసుకోవచ్చు. అందులో ఎలాంటి తప్పు లేదు. భార్య వలన సంతానం కలగకపోతే భార్య అనుమతి తీసుకొని రెండవ వివాహం చేసుకోవచ్చని చెప్తాడు. సాక్షాత్తు యమధర్మరాజు ఇలా చెప్పడంతో రాజు వెంటనే ఆయనకు ధన్యవాదాలు చెబుతాడు. ఇక యముడు అక్కడ నుండి అంతర్ధానం అవుతాడు. తరువాత ధర్మపాలుడు తన భార్య దగ్గరకు వెళ్ళి రెండవ వివాహం కోసం అనుమతి కోరుతాడు. సుకన్య అనుమతి ఇచ్చేస్తుంది. దాంతో రాజుగారు ఇంకొక స్త్రీని వివాహం చేసుకుంటారు. ఆమె ద్వారా చక్కటి పుత్రుడికి రాజుగారు జన్మనిస్తారు. పితృదేవతలు ఇదంతా చూసి ఎంతో సంతోషిస్తారు. యమధర్మరాజుకు ధన్యవాదాలు తెలిపారు. కాబట్టి నారద, పరస్త్రీలతో సంబంధాలు ఎప్పుడూ పెట్టుకోకూడదు. భార్య అనుమతి తీసుకొని ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి చేసుకోకుండా మాత్రం సంబంధాలు పెట్టుకోకూడదు. భార్య ఉన్నా కూడా ఆ భార్య అంగీకరిస్తే ఇంకొక స్త్రీని వివాహం చేసుకొని సంబంధాలు పెట్టుకోవచ్చు. అలా చేస్తే ఎటువంటి పాపం తగలదు. అలా కాకుండా భార్య అనుమతి లేకుండా అక్రమంగా వేరే స్త్రీతో సంబంధాలు పెట్టుకుంటే ఖచ్చితంగా నరకంలో పడతారు అని యముడు నారదుల వారికి వివరిస్తాడు.